చేతులు చాలామంది వదిలేశారు. ఈ చేతులను చాలామంది వదిలేశారు. 3 సంవత్సరాల వయసులో అమ్మ ఈ చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాన్న వదిలేశాడు, బంధువులు వదిలేశారు, రక్త సంబంధికులు వదిలేశారు, అందరూ వదిలేశారు. యేసయ్యా, ఈ వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చదివిన అనాథ శరణాలయం వరంగల్ జిల్లా. ఆమేనండి. ఇల్లందూరు ముకుందాపురంలో కమాండర్ జీప్ ఎక్కి బలవంతంగా మా నాన్నగారు నన్ను గల్లా పట్టుకొని మహబూబాబాద్ తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించి స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో బలవంతంగా నెట్టేసి వెళ్ళిపోయేటోడు. అనాథ శరణాలయంలో అనాథలు ఎవరూ లేరు. అందరి కోసం అందరు వచ్చేవాళ్ళు, కానీ నా కోసం ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. మా నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక స్టడీ అవర్లో అందరూ బిస్కెట్స్ చాక్లెట్స్ తింటుండే. వారి కోసం బాబాయిలు పిన్నులు వస్తే వాళ్ళు ఇలా ప్యాకెట్లు ఇలా పెట్టుకొని తింటున్నారు. కరకరని శబ్దం వస్తుంది కదా. వాళ్ళు తింటుంటే వాళ్ళకి వెళ్ళి చూసి, అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా, నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఆ బిస్కెట్లు తినేవాడిని కదమ్మా అని ఏడుస్తా 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 ఉండేవాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ ఈ చైన్ వదిలిపెట్టేశారు. ఒకసారి ట్రైన్లో నుంచి కాజీపేట రైల్వే స్టేషన్లో దూకేసిన. ఇట్లనైనా మా నాన్న మనసు మారుతుందేమోనని. మనసు మారలేదు. పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, మీకు తెలుసు. స్టేషన్ గన్పూర్ పాలకుర్తి రోడ్లో ఉంటుంది ఆ శరణాలయం. అది ఫిలిప్ డాడీ అని చిన్నప్పుడు నన్ను చూశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడంట. ఆయన కూడా వరంగల్ బిడ్డనే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నా అంతా నాది ఎవరూ లేరు. ఏడుస్తూ 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 నా జీవితాన్ని నేను కొనసాగించేవాడిని. అందరు వదిలేశారు. చివరికి నక్సలైట్గా కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో, PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో ఎన్నో ధర్నాలు రాస్తా రోకోలు చేసిన జీవితం నా జీవితం. నేను చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోతే పట్టించుకున్నవారు లేరు. ధర్నాలు చేసినప్పుడు, శ్లోకాలు ఇచ్చినప్పుడు, జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లన్నా సీకో అనే ఇటువంటి నినాదాలు ఇచ్చినప్పుడు సూపర్ తేజ అన్నారు. చావు బ్రతుకుల్లోకి వెళ్ళేసరికి ఎవరు పట్టించుకోలేదు. అనాథగా మిగిలిపోయిన హాస్పిటల్లో ఆ రోజు ఒక నర్స్ అమ్మ వచ్చి, నానా నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, బ్లడ్ స్మెల్ ఏంటి, పక్కన పేషెంట్కి ఇబ్బంది కదా అంటే, నాకెవ్వరు లేరమ్మా, నిన్న నాదనమ్మా, చిన్నప్పుడే తల్లి చనిపోయింది, నాన్న వదిలేశాడు, ఇన్ని రోజులు పార్టీలో తిరిగిన పార్టీ వాళ్ళు కూడా వదిలేశారు. ఎవరు లేని దిక్కు లేనుండమ్మా, నేను ఏ దిక్కు లేనుండము అని చెప్పి కుప్ప కూలిపోయి ఏడుస్తుంటే, ఏ దిక్కు లేనోళ్ళకి యేసయ్య దిక్కు నాన్న అని చెప్పి తన బిడ్డల పాత బట్టలు తీసుకొని వచ్చి నాకు ఇచ్చి, కొంచెం పెరుగన్నం తీసుకొచ్చి న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చి, ప్రార్థన చేసుకో యేసయ్య నీతో మాట్లాడతాడంటే, ఆ రోజు పెరుగన్నంతో కొంచెం తిని ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసయ్యా నన్ను అందరూ వదిలేశారయ్యా, యేసయ్యా
నన్ను అందరూ వదిలేస్తారయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నన్ను కాపాడేసయ్యా, నన్ను బ్రతికించేసయ్యా, నన్ను బ్రతికించేసయ్యా అని గుండెలు పగిలి ఏడుస్తుంటే ఒక మెల్లని స్వరం తేజాని నాతో మాట్లాడుతుంది. ఎవరు నాతో మాట్లాడేది? ఎవరు నాతో మాట్లాడేదంటే నేనే యూదా గోత్రపు సింహాన్ని. హల్లెలూయా. ఆ రోజు నా వయసు 18 సంవత్సరాలు. దేవుడు అన్నాడు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళమన్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, ఎవరు లేరేసయ్యా. ఏం చేయమంటావు వెళ్ళి అంటే నువ్వు వెళ్ళమన్నాడు. 18 సంవత్సరాలలో వయసులో పోస్ట్ ఆఫీస్ సెంటర్ కొత్తగూడెంలో అడుగు పెట్టిన నేను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టిన నా జీవితం ఆయన చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా వయసు 31. ఆమేన్. ఈ 11 సంవత్సరాలు కూడా నేనొక్కడిని ఎక్కడికి పోలే. యేసయ్య నాతో నడిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకనే నాకు బాధ ఉండదు, అందుకనే నాకు దిగులు ఉండదు. 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టినని. ఆమేన్. ఆనాడు కొత్తగూడెంలో అడుగు పెట్టా. ఇటు చూడండి. ఇంకా కొత్తగూడెంలో అడుగు పెట్టినప్పుడు యేసయ్య నాతో మాట్లాడాడు. నా ప్రియ కుమారుడా తేజ, దా భద్రాద్రి కొత్తగూడెం రా అని చెప్పి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి. చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడా? లేదా భద్రాద్రి కొత్తగూడెం వరకే నీతో ఉంటా అని చెప్పాడా? భద్రాద్రి కొత్తగూడెంలో చెయ్యి పట్టుకున్న యేసయ్య ఈ హన్మకొండ అంబేద్కర్ భవన్లో చెయ్యి పట్టుకునే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టడానికి నీ భార్య అనుకున్నావా? విడిచిపెట్టడానికి నీ భర్త అనుకుంటున్నావా? విడిచిపెట్టడానికి నీ బంధువులు అనుకుంటున్నావా? విడిచిపెట్టడానికి నీ రక్త సంబంధికులు అనుకుంటున్నావా? నో. మాట ఇచ్చిన దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఆశ్చర్యకరుడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా.